పోపెట్ త్వరగా లైట్ ఆపో. ఇప్పుడే చేస్తాను. బన్నీ వచ్చి పడుకో. అరే రే, నేను బాగా అలసిపోయాను, నాకు నిద్ర వస్తోంది. మేము కష్టపడ్డాం, అందుకు అలసిపోయాం. కానీ నువ్వేం చేయకుండా ఎలా అలసిపోతావు? నేనెక్కడ పని చేయలేదు. నేను ఏం పని చేయలేదనే పని చేశాను కదా. కానీ నువ్వు పనేమీ చేయలేదు కదా. ఒకవేళ నేను పని చేసుంటే ఏమి చేయలేదు అనే పనిని ఎవరు చేసుంటారు చెప్పు? దాన్ని కూడా ఎవరైనా చేయాలి కదా. ఇట్స్ టీం వర్క్ తమ్ముడు. ఏమి చేయకుండా ఉండడానికి మనం చాలా చేయాలి తెలుసా? అలాగా, ఏమేం చేయాల్సి ఉంటుంది? అరే, ఏమి చేయకుండా ఉండడానికి మనం ఏమి చెయ్యమో అని చెప్పాల్సి ఉంటుంది కదా. ఏదైనా పని చెప్తే దానికోసం నటించాల్సి వస్తుంది. రోజంతా బెడ్రూమ్ మీదే పడుకోవాల్సి వస్తుంది. ఏమి చూడనట్టు నటించాలి. పని చేసే వాళ్ళని చూసి ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో తెలుసా? అంటే మనకి ఏమి వినిపించినట్టు ఉండాలి. అంటే మన చెవుల్లోకి ఏమి వెళ్ళనట్టుగానే ఉండాలి. అర్థమైందా? ఏమి చేయకుండా ఉండడానికి మనం ఏమేమి చేయాలో అర్థమైందా? టీవీ రిమోట్ ఒకటి కొంటే గాడిదని ఫ్రీగా ఇస్తున్నారట. ఆకాశంలో హోలీ జరుపుకుంటే పింపుల్స్ అన్ని మాయమైపోతాయట. నాగిని డాన్స్ చేస్తే స్టడీ వీసా దొరుకుతుందట. తమ్ముడు, వాడు అసలు ఏమంటున్నాడు? నువ్వు ఒంటరిగా చేస్తున్నావు అనుకున్నాను, కానీ మీరిద్దరూ కలిసి చేస్తున్నారా? దేన్ని? ఇన్ లాజికల్ ఇంకా ఒట్టి మాటలు. అసలు నీ తల్లో బుర్ర అనేది ఉందా లేక బంకమట్టుందా? ఇలా చూడు, బాగా నిద్ర వస్తోంది. ప్లీజ్ త్వరగా పడుకో. ఊరు చాలా ప్రశాంతంగా ఉంది. పిన్ డ్రాప్ సైలెన్స్. అప్పుడే బాగా నిద్ర పడుతుంది. సరే, గుడ్ నైట్ ఫ్రెండ్స్. గుడ్ నైట్. ఆ ఇంట్లో పార్టీ జరుగుతోంది. సౌండ్ అక్కడి నుంచే వస్తోంది. పక్కనింటికి ఎవరో కొత్తగా వచ్చారనుకుంటాను. అవును, కొత్త వాళ్ళే. అందుకే మనల్ని పార్టీకి పిలవలేదు. అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్. రోజంతా నువ్వు ఏం చేయకుండా అలసిపోయి ఉంటే ఇప్పుడు కూడా నీకు పార్టీ కావాల్సి వచ్చిందా? నేను పార్టీలో కూడా అసలు ఏమీ చేయను తెలుసా? మనీ, భయంకరంగా నిద్ర వస్తోంది. రా వెళ్ళి వాళ్ళతో చెప్దాం. వెళ్ళి నాకు టీ పట్టుకునిరా. యా యా నేనేమి పన్నోని కాను తీసుకురావడానికి. మేము డాన్స్ ఆడుతున్నది నీ కళ్ళకి తెలియలేదా? నీకు ఎంత ధైర్యం? మేమంతా చెయ్యం. ఏయ్, మీరు నేను చెప్పినట్టు చెయ్యాలి. సోమరిపోతు పిల్లలారా. యా యా అవును, మేము సోంబేరి బోతులమే. మమ్మల్ని విసిగించకుండా నీ పని చూసుకో. మాకు చెప్పే బదులు నువ్వు వెళ్ళి తెచ్చుకో. మమ్మల్ని సంతోషంగా జాలీగా ఉండనివ్వు. వెళ్ళు, వెళ్ళి పని చూడు. బయట ఎవరో వచ్చినట్టున్నారు. వెళ్ళండి, వెళ్ళి తలుపులు తెరవండి. నేను పాడుతాను ఇంటి లోపల. ఎవరో ఇప్పుడు వాకిట్లో వచ్చారు. ఇక్కడ ఫోన్ ని నేను బ్లాక్ చేశాను. ఇక డోర్ ని ఎవరో నాక్ చేశారు. అది రాకీనా లేదంటే లీజానా లేక మనం ఆర్డర్ చేసిన పిజ్జానా? అసలు నేనేం చెప్పాలో అర్థం కాలేదు. హూ, ఇప్పుడు నువ్వు తీస్తావా లేక నేను తీయనా? వద్దు, ఆపండి, నేనే వెళ్ళి తెరుస్తాను. యా ఏ నోర్మోయ్, వెళ్ళి తలుపులు తెరువు. హాయ్, మీరు ఇక్కడికి కొత్తగా వచ్చినట్టున్నారు. నేనే బనీ, తను హనీ, పోపెట్, జోర్దార్. ఈ పాట నీకు నచ్చిందా? నేనే రాకు, తనే రోలు. చోపుకు చెయ్యాలంటే రాసుకున్న నంబర్ లోపలే ఉన్నారు మా విజయ్ విశంబర్. నేను విశంబర్ ఇన్ ద హౌస్. ఇక చాలు, దీన్ని ఆపుతారా? వీళ్ళు మన మాట వినేటట్టు లేరు. ఇప్పుడే నేనేంటో వీళ్ళకి చూపిస్తాను. ఏయ్, నువ్వు ఎంత పని చేసావు? సీడీలు పాడు చేసేస్తావా? ఓ నో,
ఇప్పుడు మేము మ్యూజిక్ ని ఎలా వినాలి? రేపు పొద్దున వాయించుకోండి. త్వరగా వెళ్ళి పడుకోండి, మమ్మల్ని పడుకోనివ్వండి. ఈ రాత్రంతా పార్టీ సమయం. మళ్ళీ మొదలు పెట్టారా? మ్యూజిక్ ఆపండి. మేము మీ వస్తువులన్నింటినీ నాశనం చేసి వెళ్ళాం కదా, మళ్ళీ ఎలా పెట్టుకున్నారో? మీరు నా సీడీల్ని పాడు చేశారు, అయినా పర్వాలేదు. హా, నా దగ్గర ఈ పెన్ డ్రైవ్ ఉన్నంత వరకు మీరు నన్ను ఏమీ చెయ్యలేరు. ఏంటి అర్థమైందా? అన్ని కూడా ఈ పెన్ డ్రైవ్ లోనే ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ ఉన్నందువల్లే కదా ఇలా చేస్తున్నావు. ఇప్పుడు చూడు, ఇక ఈ మ్యూజిక్ సిస్టమ్ ఉండదు. ఈ మ్యూజిక్ శబ్దము వినపడదు. నా సిస్టమ్ మొత్తాన్ని వీళ్ళు పాడు చేసేశారు. మీరు బాగా గుర్తుంచుకోండి, మీరు ఇప్పుడు చేసిన పని మంచి పని కాదు. మంచి పని కాకపోతే ఏం చేస్తావంట? అందరూ నిద్రపోయే సమయంలో మ్యూజిక్ ప్లే చేస్తున్నావు. అవును, ఇదంతా ఒక మ్యూజికా? ఓల్డ్ స్కూల్ బెల్లు లాగా ఉంది. సారీ. నేను చెప్పింది వీడు మ్యూజిక్ ని శబ్దంగా పెట్టుకుని వింటున్నాడని. సరే, వాల్యూమ్ ని తగ్గించుకొని విను. మేము ఇక్కడ మ్యూజిక్ కాదు, బ్యాండ్ వాయించడానికి వచ్చాం. ఇలా చూడు, నువ్వు మళ్ళీ మ్యూజిక్ పెడితే మేము నీ మీద కంప్లైంట్ ఇస్తాం. అంత మ్యూజిక్ వినాలనిపిస్తే నీకు మాత్రం వినిపించేలా పెట్టుకో. పర్వాలేదు, కనీసం ఇంకొంచెం సేపైనా మనం ప్రశాంతంగా పడుకోవచ్చు. ఆ డీజే గాడు చేసిన పని కారణంగా రాత్రంతా నిద్రపోలేదు. ఇప్పుడు నిద్రొస్తోంది. చాలా మంచిదైంది, వాడు చేసే శబ్దాన్నైనా తగ్గించాం. మనం వెళ్ళి వాళ్ళ మ్యూజిక్ ఆపాలి. వాళ్ళ సిస్టమ్ మొత్తం నిన్న నాశనం చేశాం కదా, అయినా ఎలా మ్యూజిక్ వాయిస్తున్నారో? మీకు ముందే చెప్పాను కదా, ఈ పెన్ డ్రైవ్ ఉన్నంత వరకు మీరు నన్ను ఏమీ చెయ్యలేరు. ఇలా చెప్తే వాళ్ళు వినేలా లేరు. వాళ్ళకి గుణపాఠం నేర్పించాల్సిందే. వీళ్ళని ఇలాగే వదిలేస్తే అందరినీ ఇబ్బంది పెడుతూనే ఉంటారు. బన్నీ చెప్పేది నిజమే. వీడు ఊర్లో నిద్రని చెడగొడతాడు. కానీ ఇప్పుడు ఎవరు నిద్రపోరు కదా. వాడు రాత్రి వినేటప్పుడు మనం వెళ్ళి వాడిని అడ్డుకుందాం, ఏమంటారు? ఏయ్ గాడిద, శబ్దం వచ్చే మ్యూజిక్ ను వింటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. ఎనీ డౌట్స్? నాకు అర్థమైంది. అయితే త్వరగా రండి, వాళ్ళకి మంచి గుణపాఠం నేర్పిద్దాం. ఇలా చూడండి, త్వరగా ఏదో ఒకటి చేయాలి, లేదంటే ఈ బిల్డింగ్ పడిపోతుంది. సరే, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చేసి ఆ పెన్ డ్రైవ్ ని మనం కొట్టేయాలి. ఐడియా వినండి. వీళ్ళ స్కూటర్ ని మ్యూజిక్ తోనే ధ్వంసం చేసి పారేస్తాను. ఒక్క నిమిషం, ఆ టోపీ వాడు ఏమైపోయాడు?
నా దగ్గర ఈ పెన్ డ్రైవ్ ఉన్నంత వరకు మీరెవ్వరు కూడా నన్ను ఏమీ చేయలేరు. నీకు లౌడ్ మ్యూజిక్ కదా వినాలి. సరే విను. వద్దు, మా చెవులు చిల్లులు పడిపోతాయి. ఇప్పుడు అర్థమైందా నీ వల్ల అందరు ఎలా ఇబ్బంది పడుతున్నారు? అసలు ఈ స్పీకర్లే లేకపోతే మ్యూజిక్ ని ఎక్కడ ప్లే చేస్తారు? వద్దు వద్దు, అలా చెయ్యకు. యా యా ఇలా చూడండి, ఐఎమ్ వెరీ సారీ. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాం. దయచేసి మన్నించండి. నేను క్షమాపణ కోరుకుంటున్నాను. ఇంకెప్పుడు ఇలా చెయ్యో. ఐఎమ్ సారీ. పెన్ డ్రైవ్ ఫుల్ గా మ్యూజిక్ ని ఎక్కించాం, మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని చూసి ప్రజలు ఎప్పుడు భయపడరు. క్షమించండి. ఇలా చూడండి, చేసిన తప్పుని అర్థం చేసుకొని మారిపోయే వాళ్ళు మంచి వాళ్ళే. కాబట్టి మీరు చేసిన తప్పు మీకు అర్థమైతే అంతకన్నా కావాల్సిందే ఉంది. ఇంకెప్పుడు మీరు ఈ విధంగా చేయకూడదు. వాల్యూమ్ మీకు మాత్రమే వినపడేలా పెట్టుకోవాలి. ఎనీ డౌట్స్? థ్యాంక్ యూ. మీరు మమ్మల్ని క్షమించినందుకు.